మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని సత్కరించారు. ఈ రెండు గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో వారు అధినేతను కలిశారు. ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలైతే చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్ లో ఉన్నారు. ఎస్ వెంకట్, ఇప్పుడు ఎర్రవెల్లి అండ్ అలాగే నర్సన్నపేట గ్రామస్తులు, అక్కడ నూతనంగా ఎన్నుకున్న సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసీఆర్ ని కలవడం అయితే జరిగింది. సో అక్కడ ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశంగా మారుతుంది. సో ఆయన ఏ ధీమాతోటి అలా అనడం జరిగింది, అంటే గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది? గత కొన్నాళ్ళుగా కూడా కేసీఆర్ బయటకు రావటం లేదు. ఆయన బయటకు వస్తే చాలు అంటూ కూడా కార్యకర్తలు ఎదురు చూస్తున్న పరిస్థితి. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వీళ్ళందరూ కూడా కేసీఆర్ వచ్చి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అంటే, రేవంత్ రెడ్డికి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు కానీ, లేదంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కానీ, ఇవన్నిటికీ కూడా కేసీఆర్ వచ్చి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసినా, లేదంటే ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసినా సరే పరిస్థితులు చక్కబడతాయి. ఒక్కసారిగా మళ్ళీ బీఆర్ఎస్ ఫామ్ లోకి వస్తుంది, బీఆర్ఎస్ ఖచ్చితంగా వార్తల్లో నిలుస్తుందంటూ కూడా కొంత కార్యకర్తలు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఇంకా సర్పంచ్ ఎన్నికల్లో, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డామినేషన్ కి ట్రై చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కేసీఆర్ వచ్చి రాజకీయం చేస్తే మాత్రం ఖచ్చితంగా పరిస్థితి ఒక్కసారిగా నువ్వా నేనా అన్నట్లుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నూతన ఉత్సాహం నింపే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు సైలెంట్ గా స్తబ్దుగా ఉన్నటువంటి నాయకులు కూడా, కొంత భయపడి సైలెంట్ గా ఉన్నటువంటి నాయకులు కూడా కేసీఆర్ అండ చూసుకుని బయటకు వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి. ఏ రాజకీయ ప్రాంతీయ పార్టీలు ఇది ఎక్కువగా ఉంటుంది. జాతీయ పార్టీలో ఒక నాయకుడు కాకపోతే మరో నాయకుడు ఉంటారు, కానీ ప్రాంతీయ పార్టీలు వ్యక్తి మీద ఎక్కువగా, వ్యక్తి స్వామ్యం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కేసీఆర్ బయటకు రావాలి. కేసీఆర్ కు తెలంగాణలో ప్రత్యేక అభిమానులు ఉన్నారు, తెలంగాణలో ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. అంటే ఏదో స్టార్ క్రికెటర్లకో లేదా స్టార్ హీరోలకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకుంది. తెలంగాణ సాధనకు కానీ, తెలంగాణ రాష్ట్ర అంటే తొలి ముఖ్యమంత్రిగా ఆయన 10 ఏళ్ల పాటు సేవలు అందించడం, ఇవన్నీ కూడా చాలా వరకు కొంత ఒక నూతన ఉత్సాహాన్ని కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో కానీ, సామాన్య ప్రజల్లో కానీ నింపిన పరిస్థితుంది. కాబట్టి ఆయన బయటకు రావాలి, ఆయన బయటకు వచ్చి మాట్లాడాలి, పోరాడాలి అనేది కూడా చాలా మంది కార్యకర్తల కోరిక. ఈ నేపథ్యంలో తాజాగా పంచాయతీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కాస్త ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఎర్రవెల్లి అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నటువంటి గ్రామం, దాని పక్కన ఉన్నటువంటి నర్సన్నపేట, ఈ రెండు గ్రామాల సర్పంచ్లు కూడా ఇప్పుడు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవమైన పరిస్థితి. వాళ్ళందరూ కూడా మర్యాదపూర్వకంగా కేసీఆర్ ని కలిశారు. అలాగే వార్డు మెంబర్లు మొత్తం కూడా రెండు గ్రామాల ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ కి ఎక్కువ అక్కడ అభిమానులు ఉంటారు. మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండేటువంటి గ్రామం ఇది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉంది. ఇక అంటే కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినంత మాత్రం మనం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ప్రాంతీయ పార్టీలు అసలు రాజకీయాలు సహజం అంటూ కూడా కేసీఆర్ వాళ్ళ వద్ద వ్యాఖ్యానించారు. అలా విధంగా అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవు. మనం గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, రాబోయే 5 ఏళ్ళు, రాబోయే 2-3 ఏళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉంటాం. తర్వాత మనం కష్టపడితే మళ్ళీ అధికారంలోకి వస్తాం. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. గ్రామాల్లో అనుకూల వాతావరణం లేదు, పల్లెల్లో మంచి సానుకూల వాతావరణం లేదు. అంటే గతంలో జరిగినటువంటి అభివృద్ధి, ఇరిగేషన్ విషయంలో కానీ, రోడ్లకు సంబంధించి కానీ, ఇతర మౌలిక సదుపాయాలు, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ, చెరువులు పూడికితేత, అలాగే మిషన్ భగీరథ ప్రతి నల్లా ద్వారా ఇంటింటికి నీళ్లు ఇవ్వటం, ఇవన్నీ అంశాలను కూడా కేసీఆర్ వాళ్ళ వద్ద కాస్త సూచాయిగా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే ధీమాను కూడా కేసీఆర్ వ్యక్తం చేయడంతో ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు కూడా మరింత ఉత్సాహంగా గ్రామాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రోజు నుంచి కూడా ఈ పంచాయతీ పోర్ అనేది మరింత ఉత్కంఠగా మారే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎస్, ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్న వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవని, కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయని చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏదైనా ప్రత్యక్ష సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని చర్చ కూడా నడుస్తూ ఉంది. సో దాన్ని ఏమంటారు? అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కామెంట్. మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఈ రెఫరెండం గురించి కేటీఆర్ పదే మాట్లాడుతూ వచ్చారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంత ఘాటుగా కౌంటర్ వేసే ప్రయత్నం కూడా జరిగింది. అయితే
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ మీద, కాంగ్రెస్ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదు. అదేవిధంగా ప్రజల్లోకి అంటే ఏదైతే చెప్పారో పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు పెంచుతామని కానీ, లేదా ఫీజు రియంబర్స్మెంట్లు, ఇలా మరికొన్ని అంశాలకు సంబంధించి స్కాలర్షిప్లకు కానీ, వీటన్నిటికి సంబంధించి, అదేవిధంగా ఈ పెన్షన్ల అంశం, అలాగే మరికొన్ని అంశాల విషయంలో కూడా, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించి కూడా తీవ్రస్థాయిలో కొంత విమర్శలు ఉన్నాయి. అలాగే రైతు బంధుకు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కేసీఆర్ కాస్త ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే కేసీఆర్ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎస్, ఆయన చేసిన ఈ కీలక వ్యాఖ్యల వల్ల రాజకీయ పరంగా ఆయన ఎలాంటి సంకేతాలు పంపించాలని ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది? అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన డైరెక్ట్ గా వచ్చి ప్రచారం చేయలేదు, డైరెక్ట్ గా వచ్చి విమర్శలు చేయలేదు. ఇవన్నీ కూడా 1-2 బహిరంగ సభల్లో కూడా ఆయన మాట్లాడారు. కానీ ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ దూరంగానే ఉన్నారు. ఈ కాళేశ్వరం అంశాన్ని అటు సిబిఐకి ఇచ్చినప్పుడు కానీ, లేదంటే ఇటువంటి అంశాల్లో కూడా ఆయన పెద్దగా మాట్లాడలేదు. ఆ సమయంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కొంత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తేనే ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు గెలిచినా గెలవకపోయినా పెద్ద నష్టమే ఉండదు. కానీ ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి అత్యంత కీలకంగా ఉంటాయి. ఎందుకంటే స్థానిక నాయకత్వమే ఇక్కడ కీలక పాత్ర ప్రాంతీయ పార్టీల్లో పోషించే పరిస్థితి ఉంటుంది. జాతీయ పార్టీలు కొంత వాళ్ళు ఏదో ఒక రకంగా మభ్య పెట్టి, లేదంటే ఇమేజ్ ఉన్న నాయకులను తెచ్చి ఏదో ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈ ప్రాంతీయ పార్టీలు అనేవి కింద గ్రామ స్థాయిలో నుంచి వచ్చే పార్టీలు కాబట్టి ఖచ్చితంగా వీటికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి అత్యంత కీలకంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కార్యకర్తలందరూ పనిచేయాలి, స్థానిక నాయకత్వం పనిచేయాలి, మండల స్థాయి నాయకత్వం పనిచేయాలి, అదే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, పార్లమెంటరీ స్థాయి, వీళ్ళందరూ కూడా పనిచేయాలి. పనిచేస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుంది. అందుకే వాళ్ళందరిలో ఉత్సాహం నింపేందుకు కేసీఆర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తే పంచాయతీని, మెజారిటీ పంచాయతీలను దక్కించుకోగలిగితే అటు కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేయవచ్చు అనే వ్యూహంగానే చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని సత్కరించారు. ఈ 2 గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో వారు అధినేతను కలిశారు. తాను సీఎంగా చేపట్టిన పాలన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెందాయని తెలిపారు. స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని అన్నారు. కొత్త సర్పంచ్లు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు సాగాలని ఆయన సూచించారు. అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవని, కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయని తెలిపారు. అలాంటి వాటికి వెరవకూడదని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయన్నారు. అప్పటిదాకా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడొద్దన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని గ్రామస్తులకు సూచించారు కేసీఆర్.